ఇచ్చిన వాళ్ళకి కూడా తీసుకోకొత్త వాళ్ళకి మనం వ్యతిరేకం కాదు కదా. కాబట్టి మన సమస్య ఒకటే, వాళ్ళు వస్తారా వీళ్ళు వస్తారా కాదు, మేము ముందు రెగ్యులర్ చేస్తావా చేయవా, చెయ్యు లేకుంటే దిగు, ఇది మన నినాదం. ఇట్లయితేనే మనం మారదాన్ని నేను అనుకుంటా ఉన్నా. కాబట్టి ఈ సమావేశంలో నేను యాక్చువల్గా అయితే నేను ఎప్పుడు క్లాస్లోనే మాట్లాడతాను. కాకపోతే ఇప్పుడు అందరం మనమే ఉన్నాం కాబట్టి మన సమస్యలు మనం తిప్పి చెప్తా ఉంటే నేను చెప్పే స్టైల్ వేరే ఉండొచ్చు, నువ్వు చెప్పే స్టైల్ వేరు, నువ్వు చెప్పే స్టైల్ వేరు, కానీ సమస్య ఒకటే. దానికి అన్నిటికీ పరిష్కార మార్గం ఒకటే, రెగ్యులర్ చేయమని కొట్లాడడం అంతే తప్పితే ఇంకోటి ఏం లేదు. మనం ఎన్ని ధర్నాలు చేయి, ఎంతమంది నేను చూసిన స్టేట్ పార్టీ వాళ్ళు సాధిస్ కోసం అందరినీ కలిసి ఆల్మోస్ట్, కానీ ఎవరు రెస్పాండ్ కాలేదు. అయినా మనం చూస్తాం, రోజు సోషల్ మీడియాలో వెళ్తూ ఉంటాం, వాళ్ళు అప్డేట్ చేస్తూ ఉంటాం, మనం కూడా చూస్తూ ఉంటాం. కానీ మనం అడుగుకునే పరిస్థితిలో ఉండదు, ఖచ్చితంగా తీసుకునే స్థితిలోనే ఉండాలని చెప్పేసి అందరం ఆ వైపు అడుగులు వేస్తే కానీ సక్సెస్ అవుతుండొచ్చు, మనకి ఏదైనా న్యాయం జరుగుతుండొచ్చు, లేకపోతే జరిగేది ఏం లేదని చెప్పి నేను గట్టి నమ్ముతున్నా బ్రదర్. అట్లయితే చేద్దామండి. ఇంకోసారి ఈ అవకాశం ఇచ్చినప్పుడు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంతటితో నా ఉపన్యాసాన్ని ముగిస్తూ సెలవు తీసుకుంటున్నాను.